వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోరర్ ఇండియా. నేను క్రాంతి దొద్దికుంట. ఈరోజు నేను మీకోసం నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్, ఇది హెచ్ఎండిఏ లేఅవుట్లో వస్తుంది. మొత్తం 36x51 డైమెన్షన్స్తో ఉంది. 204 స్క్వేర్ యార్డ్స్. ఈరోజు నేను మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం మీకు టూర్ చూపిస్తాను. అదేవిధంగా మీరు గమనించవచ్చు, మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉండడం వల్ల మనకి ఈ విధంగా రోడ్ అనేది కలిసి వస్తుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, మొత్తం పార్కింగ్ కోసమైనా లేదా ప్లాంటేషన్ కోసమైనా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఈస్ట్ సైడ్ కూడా మీరు గమనిస్తే మనం కార్ పార్కింగ్ చేసుకునేంత చోటు అయితే వస్తుంది. ఇక్కడ కూడా మీరు కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు, ఇన్నోవా కూడా పెట్టుకోవచ్చు. రోడ్ ఫేసింగ్ వచ్చి 36 వచ్చింది, డెప్త్ వచ్చేసి 51 వస్తుంది. 204 స్క్వేర్ యార్డ్స్. మనకి నార్త్ సైడ్లో ఒకటి గేట్ కూడా వచ్చింది, మీరు చూడొచ్చు. మనం ఎవ్రీడే వెహికల్ యూజ్ చేయకుండా మనం వాకింగ్ చేస్తూ ఉంటే ఈ గేట్ యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఈస్ట్ సైడ్ మీరు గమనిస్తే మనకి ఈ విధంగా ఫుల్ సైజ్ గేట్ అయితే వచ్చింది. నేను మీకు ఇండిపెండెంట్ హౌస్ ఎదురుగా ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. మొత్తం 36 ఫీట్ వచ్చింది. సో ఎలివేషన్ కూడా మీరు గమనించవచ్చు, చాలా బాగా వచ్చిందండి. నేను ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మీకు లోపల ఎలా ఉందో అది కూడా నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముందు మీరు ఇక్కడ గమనిస్తే మనకి ప్లాంటేషన్ పెట్టుకోవడానికి, చెట్లు పెట్టుకోవడానికి కాస్త ప్లేస్ కూడా వచ్చింది. ఇక్కడ కూడా అదే విధంగా వచ్చింది. సో లోపల కూడా మీరు గమనిస్తే పార్కింగ్ స్పేస్ కూడా చాలా బాగా వచ్చిందండి. సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వచ్చింది. నేను మీకు ఇప్పుడు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి అది కూడా మీకు చూపిస్తాను. మనకి ఆల్మోస్ట్ పార్కింగ్ స్పేస్ వచ్చేసి మనకి 18x16 డైమెన్షన్స్తో చాలా బాగా వస్తుంది. మీరు చూడొచ్చు, ర్యాంప్ అనేది కూడా మొత్తం కాంక్రీట్ గ్రానైట్తో యూజ్ చేశారు, చాలా బాగా వస్తుంది. మనకి రోడ్ అనేది ఈ విధంగా కనిపిస్తుందండి, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి చూపిస్తాను. మీరు చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు, నేను పార్కింగ్ స్పేస్ వరకు చూపిస్తున్నాను. నేను ఈ ఇండిపెండెంట్ హౌస్ మళ్ళీ నేను మీకు త్వరలోనే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చి చూపిస్తాను. మీరు గమనించవచ్చు, మనకి ఇక్కడ రూమ్స్ అనేవి చాలా స్పేషియస్గా వచ్చాయి. లైక్ సెట్ బ్యాక్స్ అనేది చాలా స్పేషియస్గా వచ్చింది, ఆల్మోస్ట్ 4 ఫీట్ ప్లస్ వచ్చింది. అదేవిధంగా మనకి ఈ నార్త్ సైడ్లోనే ఒకటి టాయిలెట్ బాత్ కూడా వచ్చింది, చాలా స్పేషియస్గా వచ్చింది. వెస్ట్ సైడ్ కూడా మనకి ఆల్మోస్ట్ 18 ఇంచ్ గ్యాప్ కూడా వచ్చింది. మీరు స్టేర్స్ కింద చూడొచ్చు, స్టేర్స్ కింద కూడా మనకి చాలా స్పేస్ అయితే వచ్చింది. స్టేర్స్ కింద కూడా మనకి చాలా స్పేస్ అయితే వచ్చింది. ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా వచ్చిందో. మొత్తం ఇంకా పాలిషింగ్ వర్క్ నడుస్తూ ఉంది. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మొత్తం మీకు చూపిస్తాను. మీరు ఫ్లోరింగ్ గమనించవచ్చు, మనకి డైమండ్ ప్యాటర్న్స్ మ్యాచ్ అవుతూ చాలా బాగా కనిపిస్తుందండి ఫ్లోరింగ్ కూడా. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు, ఫాల్ సీలింగ్ కూడా మనకి చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. మనకి ఇక్కడ గమనిస్తే మనకి నార్త్ సైడ్లో ఒకటి 4x4, అదేవిధంగా ఒకటి మిడ్ సైజ్ డోర్ కూడా వచ్చిందండి, చాలా బాగా వస్తుంది. అదేవిధంగా సౌత్ సైడ్ మీరు గమనిస్తే మనకి ఒకటి 4x4 డైమెన్షన్స్తో ఉన్న విండో వస్తుంది. మనకి 8 టేబుల్ రెక్టాంగిల్ టేబుల్ డైనింగ్ టేబుల్ యూజ్ చేసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేనంత స్పేస్ అయితే వస్తుంది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి హ్యాండ్ వాష్ యూనిట్ కూడా వచ్చి చాలా బాగా వస్తుంది. మీరు చూడొచ్చండి, ఇక్కడ ఇదంతా ఎక్సలెంట్గా వస్తుంది. మాకు 7 ఫీట్ హైట్ వరకు టైల్స్ కూడా ఇచ్చారు. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి ఒక విండో కూడా 2.5x2.5 విండో, యూపీవీసీ విండో వచ్చింది. మొత్తం మనకి ఇక్కడ గమనిస్తే వాటర్ ప్యూరిఫైయర్ కానీ చిమ్నీకి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ పోర్ట్స్ అయితే ఇచ్చారు. చాలా బాగా వచ్చింది, స్పేస్ అయితే ఎక్సలెంట్గా కనిపించింది. నేను ఇప్పుడు మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీరు చూడొచ్చండి, మనకి ఈ విధంగా చాలా స్పేషియస్గా వచ్చిందండి. కింగ్స్ నేను మొత్తం ఈ మీకు ఫ్లోర్ ప్లాన్ కూడా నేను స్క్రీన్ పైన షేర్ చేస్తాను. అదేవిధంగా మీరు చూస్తే మనకి నార్త్ సైడ్ ఒకటి 4x4 విండో వచ్చింది. మొత్తం మనకి కింగ్ సైజ్ బెడ్ యూజ్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లమే లేకుండా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మనకి కింగ్ సైజ్ బెడ్ యూజ్ చేసుకున్న తర్వాత కూడా ఒకటి స్టడీ టేబుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ కలర్స్ వేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ ఇదే ఇండిపెండెంట్ హౌస్ వీడియో మళ్ళీ ఒకసారి నేను తీసుకొని వస్తాను. సో ఇది మీరు చూడొచ్చు, మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, ఇది కూడా చాలా స్పేషియస్గా వస్తుందండి. ఆల్మోస్ట్ 16 ఫీట్ దాకా వచ్చింది. సో మీరు చూడొచ్చు, మనకి అల్మారా స్పేస్ వచ్చింది. అదేవిధంగా మనకి విండో కూడా యూపీవీసీ విండోస్ వస్తున్నాయి. సో చాలా బాగా వచ్చిందండి. మొత్తం మనకి రూఫ్ టచ్ అవుతున్నంత వరకు టైల్స్ కూడా ఇచ్చారు. మొత్తం 4x4 వర్టిఫైడ్ టైల్స్ ఇచ్చారు. సో చాలా బాగా వచ్చిందండి. సో ఇంతసేపు నేను మీకు 204 స్క్వేర్ యార్డ్స్
36/51 డైమెన్షన్స్తో ఉన్న ఇండిపెండెంట్ హౌస్, నార్త్ ఈస్ట్ కార్నర్ హెచ్ఎండిఏ లేఅవుట్లో ఇండిపెండెంట్ హౌస్ నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఒకవేళ మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ నచ్చి మీరు విజిట్ చేయాలనుకుంటే ఇది రాంపల్లిలో వస్తుంది. రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ కంటే ముందే వస్తుంది. ఇది 1,16 lakhs కోట్ చేస్తున్నారు. సో ఒకవేళ ప్రైస్ లొకేషన్ మీకు రెండు మ్యాచ్ అవుతాయి, మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను వీలైనంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీ ముందుకి ఈ ప్రాపర్టీ విజిట్కి తీసుకొని వస్తాను. సో మరో కొత్త ప్రాపర్టీతో నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.